రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకి వస్త్రాలు ఇచ్చి మరీ ఆహ్వానిస్తున్నారు మంత్రులు, అధికారులు. తుళ్లూరు ప్రాంతం నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిపై తాజా సమాచారం మా ప్రతినిధి కృష్ణ లైవ్లో అందిస్తారు. కృష్ణ, ఓవర్ టు యు. పరితోష్, ఏదైతే రాజధాని శంకుస్థాపన ఉందో ఆ శంకుస్థాపన పండుగలో మరొక సందడి వాతావరణం ఇప్పుడు ప్రస్తుతం తుళ్లూరు మండలం నేలపాడులో ఉంది. నేలపాడుకు ఒక సెంటిమెంట్ కూడా ఉంది. మొదటి నుంచి రాజధానికి సంబంధించిన పనులు ఏవైనా నేలపాడు నుంచే ప్రారంభిస్తా ఉన్నారు. రాజధానికి సంబంధించిన ఏ పని అయినా, ఏ కార్యక్రమం అయినా అది భూమి ల్యాండ్ పూలింగ్ కానీ, లేదంటే ఆ తర్వాత ఇచ్చిన పెన్షన్లు కానీ, ఇప్పుడు ఏదైతే ఉందో రాజధానికి ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి ఇక్కడ ఆహ్వాన పత్రికలు అందజేస్తూ ఆ తర్వాత వాళ్ళకి ఇస్తామన్న వస్త్రాలు కూడా ఇస్తా ఉన్నారు. ఈ రాజధానికి సంబంధించి ఆ శంకుస్థాపన పండుగకు హాజరయ్యేందుకు ఈ వస్త్రాలు ధరించి వస్తే, నూతన వస్త్రాలు ధరించి వస్తే ఒక శుభసూచకంగా కూడా ప్రభుత్వం భావించింది. సార్ చెప్పండి, ఈ రాజధానికి సంబంధించి మొదటి భూములు కూడా నేలపాడు నుంచే ఇచ్చారు, ఆ తర్వాత కూడా పెన్షన్లు కూడా ఇక్కడి నుంచే వచ్చినాయి. ఇప్పుడు వస్త్రాలు కూడా మీకే ఇస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? మాకు ఆనందంగా ఉంది సార్, హ్యాపీగా ఉంది. తొలి నుంచి మేము చెప్పాము, అదే చెప్పాము, ఇవాళ అదే మాట మేము ఉన్నాం, ఆ మాట మీద కట్టుబడి ఉన్నాం. అదేంటంటే మా పింఛన్లో అందరికి పేదవాళ్ళకి అందరికీ అంది. మాకల్లా ఒక ఎసెంట్ భూముల్లో కూడా 60 ఎకరంలో 20 ఎకరానికి వచ్చింది, 30 ఎకరానికి వచ్చింది, 30 ఎకరం ఉంది. అవి కూడా పరిష్కారం చేస్తామని నారాయణ గారు, మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, పుల్లారావు గారు మొత్తం హామీ ఇచ్చారు. మా ఊళ్ళో 2006 పింఛన్లు కూడా వాళ్ళు ఏ సిస్టమ్ పెట్టారో ఆ సిస్టమ్ ప్రకారం అందరికీ ఒక వైనంగా మేము ఎక్కడ తప్పు చేయకుండా, పార్టీతో సంబంధం లేకుండా ప్రతి పేదవాడికి అందేటట్టు ఈ ఊరు తరఫున ఎక్కడ కనుక్కున్నా కూడా మీరు అంతే ఉండాలి. మీ ఎప్పుడైనా మేము ఛాలెంజ్గా మీ టీవీలో మాట్లాడినా పడిందంటే మేము తప్పు చేయట్లేదు కాబట్టి దానికి ఇవాళ మేము కట్టుబడి ఉన్నాం. మా ఊరంతా హ్యాపీకి ఇచ్చారు, సంతోషంగా ఉన్నాం. వాళ్ళందరూ మీరు కూడా చూశారు. ఇప్పుడు ఎట్లా ఇస్తున్నారు ఇంటికి ఆహ్వాన పత్రికలు? ఆహ్వానం పత్రిక అంటే ఒక నూతన వస్త్రాలు, చీర, ఒక లుంగి, స్వీటు ఆహ్వాన పత్రిక ఈ టైపులో అందరికీ ఇంటికి వెళ్ళి ఏది సిఆర్టీలో ఎట్లా రాజధాని భూములు ఇచ్చారు రైతులు సంతోషంగా, అదే టైపులో మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి సిఆర్టీలో ఉన్న ఉద్యోగస్తులు పోయి ఇంటింటికి పోయి ఈ టైపులో ఇస్తానికి ఇప్పుడు దాకా నారాయణ గారు, పుల్లారావు గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు. వాళ్ళ కుస్తూ ఊరేగించు బ్యాండ్తో ఊరేగించాం, తొల్లూరు ఊరేగించాం. ఇవాళ ఆహ్వాన పత్రిక రోజు ఊరేగించి ఇప్పుడే ప్రోగ్రాం అయిపోయింది సార్. అట్లాగే ఇప్పుడు అధికారులు కూడా ఉన్నారు సార్, చెప్పండి ఎంతమందికి గ్రామంలో ఎంతమంది రైతులకి ఈ వస్త్రాలు ఇస్తూ ఉన్నారు? మాకు ఈ గ్రామంలో 118 రైతులు ఉన్నారండి. ఈ నేలపాడు గ్రామంలో 118 రైతులు ఉన్నారు. 118 రైతులకి ఇంటింటికి తిరిగి ఇస్తాము. ఆల్రెడీ గౌరవ అమాత్యులైన నారాయణ గారు, పత్తిపాటి పుల్లారావు గారు, అలాగే ఎంపీలు కేసినేని నాని గారు, అలాగే మన లోకల్ ఎమ్మెల్యే శ్రావణ కుమార్ గారు, అలాగే గోపరాజు గంగరాజు గారు, వీరందరూ ఇవాళ వచ్చారు 4 గంటలకి. వారి సమక్షంలో కొంతమందికి గ్రామంలో పెద్ద రైతులకి మొట్టమొదటిగా ఇచ్చిన ఆదిలక్ష్మి గారికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంటింటికి మా స్టాఫ్ ఈ గ్రామంలో దగ్గరలో ఉన్న 32-40 కుటుంబాలు ఉన్నాయి, వాటికి ఇస్తున్నాం. ఇక్కడ సర్పంచ్ గారి చేతుల మీద కొంత ఒక 5-6 ఇద్దామని ఇక్కడ ఇస్తున్నామండి. ఓకే, మీరు చెప్పండి, గ్రామస్తులు ఎలా ఫీల్ అవుతున్నారు? రాజధాని పండుగకి మీ ఊరు నుంచి ఎంతమంది వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఎంతమంది వచ్చేదాన్ని ఊరు మొత్తం వెళ్ళిపోతామండి, ఒకళ్ళిద్దరేం కాదు, అసలు ఊరు మొత్తం వెళ్ళిపోతాం. మా ఊరికి అమ్మాయి లేదు, పిల్లలతో సహా వెళ్ళిపోతాం. ఓకే, రాజధాని పండుగకి కానీ లేదంటే భూముల సేకరణప్పుడు కానీ మొదటి నుంచి మీ ఊరు ప్రభుత్వానికి భరోసాగా ఉంది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అంతకంటే ఎక్కువగా భరోసాగా ఉన్నాం. ఇవాళ మళ్ళీ ఇంకా హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఇచ్చిన దానికంటే కూడా హ్యాపీగా ఉన్నామండి. మీరు అయిన వాళ్ళు ఎంపీటీసీ కూడా ఉన్నారు ఇక్కడ, మీరు చెప్పండి, మీ ప్రాంతంలో ఎప్పటి నుంచి ఈ కార్యక్రమం ఉంది? రేపటి నుంచి మొదలు పెడతామండి. మాకు ఈ రాజధాని రావడం అనేది మేము పూర్వజన్మ చేసుకున్న సుకృతం అండి ఇది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఇంతటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని తలపెట్టడం సాధ్యపడేది కాదు. ఇది ఎక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి రాజధాని మాకు తుళ్లూరు గ్రామంలో మండలం రావడం అనేది మేము చాలా అదృష్టవంతులం. ఎందుకంటే 33,000 ఎకరం భూసేకరణ జరగడం అంటే ఎక్కడ కూడా ఇది సాధ్యపడే పని కాదు. కాబట్టి మా గ్రామంలో మేము నేలపాటు ఫస్ట్ ఇచ్చారు, తర్వాత ఐనవోలు గ్రామం ఇచ్చాము. మేము మీ 9 మండల గ్రామాలు కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఇవాళ ఈ సందర్భం చూస్తుంది, ఇది ఒక పండగ వాతావరణం లాగా ఉంది. ఎందుకంటే మర్చిపోకుండా ప్రతి రైతుకు కూడా చీర ఇచ్చి బొట్టుతో సహా స్పీడ్తో సహా మరి ఇస్తున్నారంటే మేము మా జీవితాంతం కూడా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మహిళలు మీకు కూడా చీర ఇచ్చి ఆహ్వానిస్తా ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? మాకు హ్యాపీగా ఉందండి. మేము రైతులుగా ఇచ్చినందుకు, మాకు ఇట్లా రాజధాని జరుగుతున్నందుకు మాకు ఎంతో హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉన్నాం. మేము పిల్లా జిల్లా అందరం వెళ్ళి ఆహ్వానిస్తాం, ప్రతి ఒక్కరిని ఆహ్వానించాలని మా కోరిక. ఇది నేలపాడు గ్రామం నుంచి ఊరు మొత్తం కూడా రాజధాని శంకుస్థాపన పండుగకి
వెళ్తామని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఏదైతే నూతన వస్త్రాలు ఇచ్చి ప్రభుత్వం మమ్మల్ని ఆహ్వానిస్తుందో దానికి ప్రభుత్వానికి రుణపడి ఉంటామని కూడా చెప్తా ఉన్నారు. ఓవర్ టు హైదరాబాద్. థ్యాంక్ యూ కృష్ణ. ఇవి న్యూస్ ఆన్లైన్ విశేషాలు. తర్వాత రింగారింగా ప్రసారం అవుతుంది. ప్రతి క్షణం ప్రత్యక్ష